హైదరాబాద్లోని ఒకే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్తో పూర్తి స్థాయిలో సేవలు అందిస్తామన్నారు కమిషనర్ సివి ఆనంద్. సైబర్ క్రైమ్ సెల్స్ ప్రారంభిస్తామన్నారు. ఇక జోనల్ డీసీపీల ఆధ్వర్యంలో 7 జోన్లలో సైబర్ క్రైమ్ సెల్స్ ఏర్పాటు చేశామన్నారు. 35 రకాల సైబర్ నేరాలు జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ఒకరిపై ఒకరు విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటి క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. డిజిటల్ అరెస్ట్, సెక్స్టార్షన్, ఇన్వెస్ట్మెంట్ లాంటి వివిధ రకాల కేసులు జరుగుతున్నాయని తెలిపారు. ఇక అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ ద్వారా కేసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. Execution of PT warrants, monitor trial process, awareness and prevention. ఇదే కాకుండా జోనల్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో, పోలీస్ స్టేషన్ లెవెల్లో అయితే మనం పోలీస్ స్టేషన్, స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వేరే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వెళ్ళి అవేర్నెస్ సెషన్స్ ఏవైతే చేస్తుంటామో ఇప్పుడు పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా, జోనల్ స్థాయిలో కూడా జరుగుతాయి. సో దీని గురించి ప్రతి డీసీపీ ఆఫీస్లో స్పేస్ ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఏదైతే మోడల్ ఇక్కడ చూసారో అదే విధంగా ప్రతి జోనల్ ఆఫీస్లో కూడా ఈ విధంగా ఒక జోనల్ సైబర్ క్రైమ్ సెల్ అనేది ప్రారంభించబోతున్నాం. సో దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది డిఫైన్ చేసే అవసరం ఉండింది. అందుకని దీని గురించి విస్తృతంగా డిస్కస్ చేసి ఎవరి బాధ్యత ఎంతవరకు అనేది క్లియర్గా డిఫైన్ చేశాము. 1,00,000 పైన ఉన్నప్పుడు తప్పకుండా సెంట్రల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. వేరే కేసెస్లో కూడా సెంట్రల్ సైబర్ క్రైమ్ పిఎస్ ఆఫీసర్స్, డీసీపీ కానివ్వండి, ఏసీపీ అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారు. ప్రతి అంశంలో కూడా వారికి గైడెన్స్ ఇస్తారు. అండ్ ఎందుకంటే అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఏదైతే కేసు వీరు పరిష్కారం చేసే పరిస్థితులు లేరో అవి సెంట్రల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుండి వారికి పూర్తి స్థాయిలో సహకారం అందించి ఆ కేసుని పిఎస్ దర్యాప్తు అనేది ముందు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటారు.